కృష్ణ ఈ పేరును ప్రపంచ నలుమూలలా తీసుకెళ్లిన మహనీయులు పరమ పూజ్య శ్రీల ప్రభుపాదుల వారు. ఈయన 1896 సెప్టెంబర్ 1వ తేదీన కలకత్తాలో జన్మించి భారతదేశ నలుమూలలా తిరిగి కృష్ణ చైతన్యాన్ని అందరికీ చేరవేయడానికి ప్రయత్నించారు. అయితే దురదృష్టవశాత్తు భారతీయులందరూ పాశ్చాత్య దేశ సంస్కృతి ప్రలోభానికి లోనై ఈ సందేశాన్ని స్వీకరించలేకపోయారు. తన గురువు యొక్క ఆదేశం ప్రకారం 70 ఏళ్ల వయసులో కేవలం 40 రూపాయలతో రవాణా నౌక ద్వారా అమెరికా చేరుకొని న్యూయార్క్ నగరంలో 1965లో హరే కృష్ణ విప్లవానికి నాంది పలికారు. కేవలం 10 సంవత్సరాల కాలంలో ఆయన ప్రపంచమంతటా 14 సార్లు పర్యటించి 108 శ్రీ రాధాకృష్ణ మందిరాలను స్థాపించడమే కాకుండా లక్షలాది మందికి కృష్ణ చైతన్యాన్ని ప్రసాదించి దాదాపు 10,000 మంది శిష్యులను తయారు చేశారు. చివరికి 1977లో ఇహలోకాన్ని త్యజించి కృష్ణలోకాన్ని చేరుకున్నారు. ఆయన ఆదర్శాలనే తన జీవిత ఆశయంగా చేసుకుని ఈ కృష్ణ చైతన్య విప్లవాన్ని హరే కృష్ణ విప్లవంగా ముందుకు తీసుకెళ్తున్నవారే శ్రీమాన్ మధు పండిత్ స్వామీజీ. మధు పండిత్ స్వామి వారు నాగర్కోయల్ అను పట్టణంలో 1956వ సంవత్సరంలో జన్మించారు. ప్రీ డిగ్రీ విద్యార్థి దశలో నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ కార్యక్రమంలో ఎన్నుకోబడ్డారు. ఐఐటి ముంబై నుండి బీటెక్ సివిల్ ఇంజనీర్ పూర్తి చేశారు. ఐఐటిలో ఉన్నప్పుడే ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాల వైపు శ్రద్ధ చూపెట్టారు. 1981లో అతను ఎంటెక్ చదువుతున్న సమయంలో తనను తాను భగవంతుని సేవకు ఇస్కాన్ సభ్యునిగా చేరి జీవితాన్ని అంకితం చేయ నిశ్చయించుకున్నారు మధు పండిత్ స్వామీజీ వారు. మధు పండిత్ స్వామి వారు ఇస్కాన్ ప్రబోధాలను తెలియజేయుటకు దక్షిణ భారతమంతా ప్రయాణించారు. ఆయన శక్తివంతమైన నాయకత్వాన్ని గమనించి ఇస్కాన్ తిరువేంద్రం కేంద్రమునకు అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. 1983లో బెంగళూరు ఇస్కాన్ కార్యక్రమాలను పరిశీలించేవాడు. బెంగళూరు పట్టణ ప్రాంతంలో పెద్దగా వసతి లేని నివాస స్థలములో ఉండి 1988లో అతని పటిష్టమైన నాయకత్వంతో కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇది గమనించిన కర్ణాటక ప్రభుత్వం 6.5 ఎకరాల స్థలాన్ని, అది కూడా రాతిగుట్టను కార్యక్రమాలకు కేటాయించారు. దానిని స్వామివారు భవిష్యత్ కార్యాచరణమునకు అనుకూలంగా రూపుదిద్దారు. బెంగళూరు మందిర నిర్మాణానికి కావలసిన ఆర్థిక సహాయమునకు రాత్రింబవళ్లు శ్రమించి మందిరాన్ని నిర్మింపజేశారు. మరియు 100 మందికి పైగా జీవితావధి భక్తులను తయారు చేసి సనాతన ధర్మాన్ని ప్రచారం చేయుచున్నారు. మందిర నిర్మాణానికి కోట్లాది రూపాయలు ప్రోగు చేసి 1997వ సంవత్సరంలో భారత అధ్యక్షుడు డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారిచే ప్రారంభింపజేశారు. శ్రీరంగ పట్టణంలోని కావేరీ నది ఒడ్డున 110 ఎకరాల భూమిలో ప్రకృతికి అనుకూలమైన, అంతర్జాతీయంగా అధికారపూర్వకంగా గుర్తింపు పొందే విధంగా నూతన వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీని ఉద్దేశం వ్యవసాయదారులు తమకు సరిపడినంత ఉత్పత్తిని చేసుకోవడమే. శ్రీల ప్రభుపాదుల వారు తన మందిరము నుండి 10 కిలోమీటర్ల పరిధిలో ఎవరు కూడా పస్తులుండకూడదనే ఉద్దేశంతో ఫుడ్ ఫర్ లైఫ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇదే స్ఫూర్తితో మధు పండిత్ స్వామి వారు అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ అక్షయ పాత్ర కార్యక్రమం ప్రారంభంలో 1,500 మంది పిల్లల నుండి ఇప్పుడు అదే పథకం ద్వారా 14 లక్షల మంది పిల్లలకు 10 రాష్ట్రాలలో 10,600 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరింపజేశారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవ మనోభావాన్ని గుర్తించి భారత ప్రభుత్వం అక్షయ పాత్ర అధ్యక్షులైనటువంటి శ్రీ మధు పండిత్ స్వామి వారికి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు. అంతేకాకుండా ప్రపంచ నలుమూలల నుంచి అనేక అగ్రగణ్య వ్యక్తులు అక్షయ పాత్ర కార్యక్రమాలను వెలుగెత్తి చాటారు.
శ్రీకృష్ణుని వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుటకు శ్రీకృష్ణ జన్మభూమి మధుర దగ్గరలోని బృందావనంలో 700 అడుగుల ఎత్తులో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మందిరాన్ని నిర్మింపజేస్తున్నారు మధు పండిత్ స్వామీజీ గారు. అదే స్ఫూర్తితో హైదరాబాద్ నగరంలో కూడా శ్రీ సత్యగౌర చంద్రదాస్ గారి ఆధ్వర్యంలో బంజారా హిల్స్ ప్రాంతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సువర్ణమయ లక్ష్మీ నారసింహ దేవాలయాన్ని నిర్మించబోతున్నారు. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుంది. ఈ విధంగా తన గురువుకు సమాజానికి 40 సంవత్సరాలుగా నిరంతర నిస్వార్థ సేవ చేస్తున్నారు మధు పండిత్ స్వామీజీ గారు. తన దివ్య ప్రవచనాలతో మనల్ని ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించడానికి మన ముందుకొస్తున్నారు. మీ కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియజేయండి.